శ్రావణ మాసం అంటేనే పండుగలు, వ్రతాల మాసం. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజే శ్రీ వరలక్ష్మీ వ్రతాచరణ జరుగుతుంది. వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రతం కేవలం భక్తికి మాత్రమే పరిమితం కాకుండా కుటుంబ శ్రేయస్సుకు, వ్యక్తిగత సౌభాగ్యానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకాలోని ఉప్పుకుంట గ్రామంలోని శ్రీ కాళికాంబ శిల్పకళా మందిరం వారు తమ ఇంట్లో శాస్త్రోక్తంగా జరుపుకున్నారు. ముందుగా వారు వరలక్ష్మీ వ్రతానికి కావలసిన వస్తువులను ఇలా సిద్ధం చేసుకున్నారు. పూజకు అవసరమైన వస్తువులు అంటే పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తులు, కర్పూరం, ఆవ నూనె లేదా నెయ్యి, దీపపు కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, గంట, హారతి పళ్ళెం, ఉద్దరిన, అక్షతలు అంటే బియ్యానికి పసుపు కలిపి తయారు చేసినవి, తరువాత బియ్యం, చిల్లర నాణేలు, కొత్త రవికగుడ్డ, పూలమాలలు, విడిపూలు, మామిడి ఆకులు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, 5 రకాల పండ్లు, పసుపు కొమ్ములు, గాజులు, ముందు రోజు నానబెట్టిన పచ్చిశనగలు, నైవేద్యం కోసం పంచామృతం, మిఠాయిలు, విస్తరాకులు సిద్ధం చేసుకున్నారు. కలశం కోసం వెండి చెంబు, కొబ్బరికాయలు, కలశంపై ఉంచడానికి ఒక ఆకుపచ్చని చీర సిద్ధం చేసుకున్నారు. తోరం కోసం 5 లేదా 9 పోగుల దారం, పసుపు, పువ్వులను సిద్ధం చేశారు. అమ్మవారి అలంకరణ మరియు వాయనం కోసం లక్ష్మీదేవి విగ్రహం, దానిని పెట్టడానికి ఒక పీట, దానిపై ముగ్గు వేయడానికి బియ్యపు పిండి, కలశంపై పెట్టడానికి అమ్మవారి ముఖం తయారు చేయడానికి కొబ్బరికాయకు పసుపు, కుంకుమ సిద్ధం చేశారు. నైవేద్యాల కోసం పాయసం, పులిహోర, వడపప్పు, ఆవు పాలు, నెయ్యి సిద్ధం చేయగా వాయనం కోసం ముత్తైదువులకు ఇవ్వడానికి గాజులు, పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, పండ్లు, రవికల గుడ్డ, పసుపు కొమ్మలు, చిల్లర నాణ్యాలు సిద్ధంగా ఉంచుకున్నారు. ఇలా వరలక్ష్మీ వ్రతానికి కావలసిన వస్తువులు చాలానే ఉన్నాయి. ఈ పూజను నియమనిష్టలతో నిర్వహించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలో కాస్త తెలుసుకుందాం. వ్రతం చేసే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఒక మంటపం ఏర్పాటు చేసి దానిపై బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఉంచాలి. అమ్మవారి ఫోటో లేదా ప్రతిమను ఉంచాలి. పూజా సామాగ్రి, తోరాలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి. 5 లేదా 9 పోగులు ఉన్న తెల్లటి దారానికి పసుపు రాయాలి. ఇలా సిద్ధం చేసుకున్న తరువాత పూజా విధానం ఎలానో తెలుసుకుందాం. ముందుగా పసుపు గణపతిని పూజించాలి. తరువాత కలశానికి గంధం, కుంకుమ పెట్టి పూలు ఉంచి దానిపై కుడి చేతితో మూసి ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రిత, మూలే తత్రస్థితో బ్రహ్మ, మధ్యే మాతృగుణా స్మృతా. అనంతరం అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవాలి. పూజలన్నీ అయిన తరువాత పసుపు రాసిన తోరములను ఒక పళ్ళెంలో ఉంచి పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి ఆ తర్వాత దానిని చేతికి కట్టుకోవాలి. అమ్మవారికి భక్ష్యాలు, భోజ్యాలు నివేదించాలి. పరమాన్నం, పాయసం వంటి తీపి వంటలను నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం. ముత్తైదువులకు తాంబూలం, వాయనం ఇవ్వాలి. వరలక్ష్మి వ్రత కథను చదివి లేదా విని అక్షతలు తలపై వేసుకోవాలి. పూజ ముగిసిన తర్వాత కలశాన్ని కదిలించి నిమజ్జనం చేయాలి. ఇలా వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేయాలి. వరలక్ష్మి వ్రతంలో కలశంపై కొబ్బరికాయ పెట్టడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఇక్కడ తెలుసుకుందాం. కలశం లక్ష్మీదేవికి ప్రతిరూపం. అందులో నీరు, బియ్యం, మామిడి ఆకులు, పసుపు, కుంకుమ మొదలైనవి పెట్టి పైన కొబ్బరికాయను ఉంచుతారు. ఈ కొబ్బరికాయ అమ్మవారి తలను సూచిస్తుందని నమ్ముతారు. ముఖం, కళ్ళు, ముక్కు, పెదాలు దిద్ది అమ్మవారి రూపాన్ని దానిపై ఉంచి పూజించడం ఆనవాయితీ. కొబ్బరికాయను హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, శుభప్రదమైన వస్తువుగా భావిస్తారు. ఇది సంపదకు, సమృద్ధికి చిహ్నం. అందుకే
ఏ పూజ చేసినా శుభకార్యాలు చేసినా కొబ్బరికాయ తప్పనిసరిగా వాడుతారు. కలశం నిండుగా ఉన్నప్పుడు దానిపై కొబ్బరికాయ ఉంచడం వల్ల అది సంపూర్ణమైన నిండుగా ఉన్న సంపదలకు ఆశీస్సులకు చిహ్నంగా ఉంటుంది. ఇది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంటిలో ధనధాన్యాలు సంతోషం నిండుగా ఉండాలని తెలియజేస్తుంది. కొబ్బరికాయ 3 కళ్ళతో శివుడిని పోలి ఉంటుంది. అలాగే కలశంలో నీరు సృష్టికి, మామిడి ఆకులు జీవశక్తికి, కొబ్బరికాయ సంపూర్ణత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతంలో కలశంపై కొబ్బరికాయ పెట్టడం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, దాని వెనుక బలమైన ఆధ్యాత్మిక భావనలు, శాస్త్రీయ నమ్మకాలు కూడా ఉన్నాయి. ఇది దేవి ఆశీస్సులను పొందడానికి, ఇంటికి శుభాలను ఆహ్వానించడానికి చేసే ఒక పవిత్రమైన ప్రక్రియ. వరలక్ష్మి వ్రతంలో టెంకాయకు పసుపు పెట్టడం అనేది ఒక సాంప్రదాయ ఆచారం. దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. హిందూ సాంప్రదాయంలో పసుపును శుభానికి, పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. అందుకే ఏ పూజ చేసినా శుభకార్యం చేసినా ముందుగా పసుపును వాడుతారు. అమ్మవారిని కలశంలోనికి ఆహ్వానించేటప్పుడు టెంకాయకు పసుపు పూసి పసుపు పూతతో అలంకరించడం వల్ల అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. పసుపు పూసిన టెంకాయను కలశంపై పెట్టడం వల్ల అది మరింత అందంగా, పవిత్రంగా కనిపిస్తుంది. అలాగే పసుపు పూసిన టెంకాయ, మామిడి ఆకులు మరియు రవికల గుడ్డ కలశానికి మరింత శోభనిస్తాయి. పసుపు వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. పూజలు, శుభకార్యాలలో పసుపు విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మాత్రమే కాకుండా అనేక ఆరోగ్యపరమైన మరియు సౌందర్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పసుపులో ఉండే ముఖ్యమైన పోషక పదార్థం కుర్కుమిన్. దీనికి శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు వాపును తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారికి పసుపు పాలు లేదా పసుపు టీ చాలా ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కష్టాన్ని నివారిస్తాయి. దీనివల్ల కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఏదైనా గాయపడినప్పుడు పసుపు రాయడం అనేది మన సాంప్రదాయంలో ఉంది. దీనికి కారణం పసుపులో ఉన్న యాంటీసెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు. ఇవి గాయాలు త్వరగా మానేందుకు సహాయపడతాయి. పసుపు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. పసుపు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. పసుపులో ఉండే గుణాలు చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా చేస్తాయి. ముఖంపై వచ్చే ముటమలు, మచ్చలు, నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి. పసుపు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మడతలను నివారిస్తాయి. ఇక ఆధ్యాత్మిక ప్రయోజనాలైతే పూజలు, శుభకార్యాలలో పసుపు ఉపయోగించడం వల్ల పవిత్రత, శుభం కలుగుతుందని నమ్ముతారు. ఇది దుష్టశక్తులను దూరంగా ఉంచుతుందని కూడా భావిస్తారు. పసుపు, కుంకుమ కలిపిన పసుపుతో కలశంపై అమ్మవారి రూపాన్ని సృష్టించడం వల్ల ఆ తల్లి ఆశీస్సులు లభిస్తాయి. ఈ కారణాల వల్ల వరలక్ష్మి వ్రతంలో టెంకాయకు పసుపు పూయడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దాని వెనుక బలమైన ఆధ్యాత్మిక నమ్మకాలు కూడా ఉన్నాయి. స్వస్తి.